శివమహాపురాణంలో చైత్రమాస శుక్లపక్ష నవమి మధ్యాహ్నం 12 గంటలకి అభిజిత్ ముహూర్తంలో అభిజిత్ లగ్నంలో మహానుభావుడు రామచంద్రమూర్తి పుడితే అర్ధరాత్రి 12 గంటలకి మృగశీర్ష నక్షత్రంలో అమ్మ పార్వతీదేవి పుట్టింది అని ఉంది. కానీ సంప్రదాయంలో లోకంలో చేయడం మాత్రం మనం అష్టమి నాడు చేస్తాం. చైత్రమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష అష్టమి పార్వతీదేవి యొక్క ఆవిర్భావ దినం. అందుకే వసంతకాలంలో వచ్చేటటువంటి వసంత నవరాత్రులు కూడా కలశపెట్టి అమ్మవారిని ఆరాధన చేయడం. 2 కాలముల యందు 2 ఋతువులలో ఆయన తన దంస్ట్రలు బయట పెడతాడు. కోర బయటికి వస్తుంది. కోర బయటికి వచ్చింది అంటే ఒకటే జననాశనం అయిపోతుంది. అందుకే దావృతువు ఆ 2 ఋతువులు కూడా యమదంస్ట్రాఖ్యే యమదంస్ట్రలు అంది దేవీ పురాణం. యమదంస్ట్రాఖ్యే నూనం సర్వజనేషు వైహి. లోకంలో విపరీతంగా ప్రమాదాలు జరుగుతాయి. అసలు ఊహించడానికి వీలు లేనంతంత పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగి అంతమంది జనులు నష్టపోతారు. ఇప్పుడు శారదా నవరాత్రుల ప్రారంభంలో ఈ 9 రోజులు, అలాగే వసంత ఋతువులో చైత్రమాసం ప్రారంభమైనటువంటి మొదటి 9 రోజులు యమధర్మరాజు గారి దంస్ట్ర పైకొచ్చిన కారణంగా ఆయన లోకంలో ఉండేటటువంటి జనులందరినీ పడగొడతాడు. అందుకే వసంత శారదావేవ జననాశాకరావుభౌ జనులను నశింపచేస్తాయి ఈ 2 ఋతువులలో వచ్చేటటువంటి మొదటి 9 రోజులు. కాబట్టి చైత్రమాసంలో వచ్చేటటువంటి మొదటి 9 రోజులలో అష్టమి నాడు అమ్మవారి ఆవిర్భావ దినం కనుక, భవాన్యుత్పత్తి జరిగినటువంటి రోజు కనుక, నవరాత్రులు కలశపెట్టి చైత్రమాసంలో అమ్మవారిని ఎవరు ఆరాధన చేస్తారో వసంత నవరాత్రుల్లో వారందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. రెండవది, ఆంతరముగా చచ్చిపోవడం అంటే ఏమిటో తెలుసా? దక్షిణాయనం పవిత్రమైన కాలం, కానీ దక్షిణాయనంలో చీకటి ఎక్కువ ఉంటుంది. చీకటి ఎక్కువ ఉంటుందంటే అసురుల చేత చుట్టబడి ఉంటుంది. రాక్షసులు పరివేష్టించి ఉంటారు. ఎందుకు పరివేష్టించి ఉంటారు? వీడెందుకు పుణ్యం చేసుకుని బాగుపడిపోవాలి? అందులో బాగుపడిన ఎవరు వాళ్ళు? వసంతకాలం దగ్గరికి వచ్చేటప్పటికి భోగకారకం. ప్రతి వాడికి కూడా దృష్టి భోగానుభవం మీద ఉంటుంది. కారణం వసంతకాలము అన్న మాటలోనే ఉంది. చైత్ర శ్రీమాన్ ఇయం మాస పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం. వసంత ఋతువైన కారణం చేత భోగకారకం. భోగముల యందు అనురక్తి కలుగుతుంది. కానీ అది నైమిత్తిక కాలం. అప్పుడే యమదంస్ట్రపైకి వస్తుంది. అందుకని ఆ సమయంలో కలశపెట్టి పరదేవతని